ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు గారు, ఈ ఆలయంలో దేవుడు చాలా మహిమగల దేవుడు. కోరిన కోరికలు తప్పకుండా తీరుస్తాడు. మీ మనసులో ఏవైనా తీరని కోరికలుంటే ఆ దేవుడికి దండం పెట్టుకోండి, ఖచ్చితంగా తీరిపోతాయి. ఆయనకున్న కోరిక ఒక్కటే నాన్న, నీ కూతుర్ని శాశ్వతంగా నీ దగ్గర వదిలేసి సహస్రమ్మని పెళ్లి చేసుకుని తన 2 కుటుంబాల్ని కలపడం. అల్లుడు గారు, మీకేమైనా తీరని కోరిక గాని, ఖచ్చితంగా తీరాలని మీరు ఆశపడుతున్న కోరిక కాని ఏమైనా ఉందా? ఉందా అత్తయ్యగారు? చాలా పెద్ద తీరని కోరిక, జీవితాలను మార్చేసే కోరిక, తీరాక ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలియని కోరిక, తీరకపోతే ఎలాంటి ప్రళయాలు మొదలవుతాయో తెలియని కోరిక. అల్లుడు గారు, మీరంత పెద్ద పెద్ద పదాలు వాడితే నాకేమర్థమవుతుంది చెప్పండి? కాస్త మా మట్టి బుర్రలకు అర్థమయ్యేలా చెప్పండి. ఒక అమాయకపు పావురం ఎగురుకుంటూ వెళ్ళి చేరకూడని గూటికి చేరింది. ఆ గూటిలో పావురం ఊహించిన ప్రేమ దొరకదు. అభిమానాలుండో, ఆత్మీయంగా ఎవరూ దగ్గరికి తీసుకోరు. అందుకే ఆ పావురాన్ని మళ్ళీ తన సొంత గూటికి చేర్చాలి. అదే ఇప్పుడు నా తీరని కోరిక. భలే వరలుడు గారు, ఆ పావురాన్ని పట్టుకుని ఎక్కడి నుంచి వచ్చిందో ఆ గూట్లో వదిలేస్తే సరిపోతుంది కదా. తిరిగి ఆ పావురాన్ని సొంత గూటికి తీసుకెళ్లే దారి అంత సులువైంది కాదు మావయ్య గారు. మధ్యలో ఎన్నో మలుపులున్నాయి, ఎన్నో రాళ్లున్నాయి, ఎన్నో అగాధాలున్నాయి. వాటిని దాటడం చాలా కష్టం. అయితే అయితే ఆ పావురాన్ని అల్లుడు గారు చెప్తోంది నిజమైన పావురం గురించి కాదు, పావురాన్ని ఉదాహరణగా చూపించి ఇంకేదో చెప్తున్నారు. ఓ అదే, చెప్పాను కదా అల్లుడు గారు, నాది అసలే మట్టి బుర్ర. నేరుగా చెప్తే నాకు సరిగా అర్థం కాదు. ఇక ఇలాంటి ఉదాహరణలతో ఉపోద్ఘాతాలతో చెప్తే నాకేం అర్థమవుతుంది చెప్పండి? ఏమనుకోకండి, మీ కోరిక ఏదైనా ఉంటే ఈ దేవుని కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతుంది. ఆ అమాయకపు పావురాన్ని నేనే నాన్న. అది తెలియక ఆయన కోరిక తీరాలని కోరుకుంటున్నాం. సరే అల్లుడు గారు, పదండి వెళ్దాం. పదండి. పదండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.